ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం గురించి అన్ని విధాలుగా ఆలోచిస్తూ రెంజల్ మండలానికి సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ 7 చెక్కులు మరియు ఎల్ఓసి ఒకటి రావడం జరిగింది. అందుకు సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్లో 1,10,000, ఎల్ఓసిగా ఒక నీలా గ్రామానికి సంబంధించిన అనారోగ్యంతో ఉన్న నీరడి గంగాధర్ సన్నాఫ్ నీరడి సాయిల్ అనే వ్యక్తికి అనారోగ్యంతో సఫర్ అవుతున్న సందర్భంలో మా నాయకుడు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి అతని విషయం చెప్పగా అతను అప్పటికప్పుడే మా ఎమ్మెల్యే గారు స్పందించి వారికి హాస్పిటల్లో అయ్యే ఖర్చులు 2.5 లక్షలు 2,50,000 రూపాయలు ఎల్ఓసి ఈరోజు ఆయన చేతికి ఇవ్వడం జరిగింది. ఆయన తొందరగా కోరుకోవాలని భగవంతుడికి ప్రార్థిస్తూ, అదేవిధంగా గతంలో అనారోగ్యంతో సఫర్ అయి చాలామంది ఇలాంటి వాళ్ళు కాటాపూర్ గ్రామానికి సంబంధించిన వాళ్ళిద్దరు, మోర్గం గ్రామానికి సంబంధించిన వాళ్ళిద్దరు, నీలా గ్రామానికి సంబంధించిన వాళ్ళిద్దరు, పేపర్వెల్కి సంబంధించిన ఒక్కళ్ళు, అదేవిధంగా కూనేపల్లి గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఒక్కళ్ళు. ఈ రకంగా ఈ 8 మందికి సంబంధించి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్తో పాటు ఒక ఎల్ఓసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలు ఈ విషయాలన్నీ గమనించి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న సేవలను ప్రజలు గ్రహించాలని మీ ద్వారా కోరుతూ, అదేవిధంగా ఇందాకే పూర్వంలో చెప్పినట్టు గ్రామాలలో మేము మా నాయకులంతా కలిసి తిరిగినప్పుడు ఎవరైతే బిలో 5 acres ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో చిన్న సన్నకారు రైతులందరూ మాకందరికీ రుణమాఫీ జరిగిందని సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా 5 ఎకరాలకు పైబడి 2 లక్షల కంటే ఎక్కువ ఆ కుటుంబంలో మళ్ళా 1 కంటే ఎక్కువ 2 లక్షల మీద ఉన్న లోన్లకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఈ కొంత ప్రాబ్లం అయింది. మిగతా వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. కాబట్టి ప్రజల